నా పేరు శ్యామ్. నేను సీసీ కెమెరా బిజినెస్ చేశాను. నా ప్రశ్న సిరాజుల్ రెహమాన్ గారికి, ఐఎస్ఐఎస్ వారు చేసేది ధర్మయుద్ధం అని ఎంతోమంది ముస్లిమ్స్ వాళ్ళకు ఆకర్షితులు అవుతున్నారు. అది ఎంత మాత్రం ధర్మయుద్ధం అని అడుగుతున్నారు. సోదరుడు శ్యామ్ గారు మంచి ప్రశ్న అడిగారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది అవసరం అనమాట. అయితే ఐఎస్ఐఎస్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ వారు ఏదో ధర్మయుద్ధం చేస్తున్నారని మరి ఎంతోమంది యువత దానికి ఆకర్షితులైపోయి అందులో పాల్గొంటున్నారు కదా. మరి ఇది ఇస్లాం బోధిస్తుందంటే సోదరులారా, ఇస్లాం అనే పదం సలాం మరియు సిల్మ్ అనే రెండు మూల పదాల నుండి ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఒక ఉగ్రవాది ముస్లిం కాలేడు, ఒక ముస్లిం ఉగ్రవాది కాలేడు. ఇస్లాం అంటే శాంతి ధర్మం. అయితే ఇస్లాం వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో ఒక వ్యక్తిని మార్గదర్శకం సూచిస్తుంది ఇస్లాం ధర్మం. యుద్ధ నియమాలు కూడా ఇస్లాం ధర్మంలో మనకు కనబడుతున్నాయి. సహీ బుఖారీ 4వ సంపుటం హదీస్ నంబర్ 257లో యుద్ధంలో సైతం కొన్ని పద్ధతులు పాటించాలి. అవేమిటంటే స్త్రీలను చంపరాదు, స్త్రీలను తాకరాదు, వృద్ధుల్ని చంపరాదు, అలాగే పిల్లల్ని చంపరాదు, శరణు కోరిన వారిని వదిలివేయాలి, అలాగే యుద్ధం చేసేటప్పుడు గాయమవుతే వారిని వదిలేయాలి, ముందు నుండే గాయంగా ఉన్న వారిని చంపకూడదు. ఈ విధంగా యుద్ధ నీతి అనేది ఒకటి మనకు కనబడుతుంది. ఈ ధర్మయుద్ధాలు అనేవి మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో ధర్మయుద్ధాలు కూడా అంతే పురాతనమైనది. కానీ ఈరోజు ఏదైతే దుష్ప్రచారము జరుగుతుందో దానికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధము లేదు. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఇస్లామిక్ స్టేట్, ఇరాక్ అండ్ సిరియా అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచ దేశాలను భయపెడుతూ ఉన్నటువంటి ఒక పచ్చి నరహంతకులు ఉగ్రవాద సంస్థ. వీరికి ఇస్లాం ధర్మానికి ముస్లింలకు ఎలాంటి సంబంధము లేదు. వీటిపై ఎంతోమంది రాజనీతి శాస్త్రజ్ఞుల సర్వే జరిగి వారు చెప్పిన విషయం ఏంటంటే ఆగస్టు 9 మున్సిఫ్ పేపర్ 2014లో వెలువడినటువంటి కథనం ప్రకారంగా రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఐఎస్ఐఎస్ యొక్క వ్యవస్థాపకుని పేరు అబూబకర్ బగ్దాదీ. ఇతడు ఎవరు అనే విషయంపై పరిశీలన చేసి చెప్పిన విషయం ఏంటంటే ఇతడు ఇజ్రాయిల్లో ఎవరుంటారు? ఇజ్రాయిల్ యూదుల దేశం. యూదులు ముందు నుండే ఆది నుండే ముస్లింలకు బద్ధ శత్రువులు. అయితే ఈ అబూబకర్ బగ్దాదీ అనేటటువంటి వ్యక్తి ఇజ్రాయిల్లోని మూసాద్ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్సీ వ్యవస్థలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఆ తర్వాత అతడు ఐఎస్ఐఎస్ని స్థాపించాడు. అంటే ఇది ఎంతోమంది రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పే విషయం ఏంటంటే వీరు ముస్లింలు కాదు, వీరు యూదులు. మరో విషయం, ఈ ఐఎస్ఐ యొక్క ప్రధాన 2 కారణాలు ఉన్నాయి. అదేమిటంటే ఒకటి, ముస్లిం సమాజంపై అపోహలను సృష్టించి ముస్లింలను తీవ్రవాదులుగా చిత్రీకరించడం ఒక లక్ష్యం. రెండోది, ముస్లిము దేశాలలో పనిచేస్తున్నటువంటి అమెరికా సైన్యము వారు మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోకుండా వారిని అక్కడే పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పటికి కూడా అరబ్ దేశాలలో అమెరికా ఫోర్స్ పనిచేస్తుంది, అమెరికా పోలీస్ వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ పనిచేస్తుంది అరబ్ దేశాలలో. ఇక ఉగ్రవాదం లేదు కదా, మేము మా దేశానికి వెళ్ళిపోతామంటే ఈ అమెరికా సైన్యాన్ని అరబ్ దేశాలలో అక్కడే ఉండేలా చేయడానికి ఇది స్థాపించబడింది. మరియు ముస్లిం సమాజంపై అపోహలను సృష్టించడానికి ఇది స్థాపించబడింది. ఈ ఐఎస్ఐఎస్కు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు సోదర మహాశివులారా. అయితే ఇస్లాం ధర్మములో ఏదైతే ధర్మయుద్ధాలు ఉన్నాయో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ధర్మానికి మరియు అధర్మానికి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. అవి ధర్మయుద్ధాలు. కానీ ఈరోజు ఎవరైతే ఐఎస్ఐ పేరుతో చేస్తున్నారో అది ధర్మయుద్ధం ఎంత మాత్రము కాదు. మరో విషయం ఏంటంటే సోదర మహాశివులారా, ఇస్లాం ధర్మము ఎంత శాంతియుత ధర్మం అంటే వీరి కోసం ఐఎస్ఐఎస్ వారిని పరిశీలించి వారిపై సర్వే చేసి చెప్పిన విషయం ఏమిటంటే ఎంతోమంది ముస్లిం పండితులు, ముస్లిం ఉలమాలు ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిం మేధావులంతా కూడా, ముస్లిం ఫోరం, ముస్లిం సొసైటీస్ అందరు కూడా ఐఎస్ఐఎస్ పచ్చి దుర్మార్గులు, వారు నరహంతకులు, ఇస్లాం ధర్మాన్ని ఏమాత్రం పాటించని వారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఐఎస్ఐఎస్ గురించి ముస్లిం మేధావులు చెప్పిన విషయం ఏంటంటే 24 విషయాలు. ఎలాంటి విషయాలు చెప్పారంటే వారిలో కనీసం కూడా ఇస్లాం పరిజ్ఞానం లేదు అని చెప్పారు. ఇంకా మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే అల్ ఖైదా అనే ఒక ఉగ్రవాద సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ సైతం ఐఎస్ఐ చేసేది దుర్మార్గం అని చెప్పింది. అంటే ఒక ఉగ్రవాద సంస్థగా పిలువబడేటటువంటి అల్ ఖైదానే ఐఎస్ఐఎస్ చేసేది దుర్మార్గపు పని అని చెప్పిందంటే అది ఇస్లాంకి ఎట్టి మాత్రం కూడా సంబంధం లేదు సోదరులారా. మరో విషయం ఏంటి, ఈ అబూబకర్ బగ్దాదీ నేను ఖలీఫాని ప్రకటించుకున్నాడు.
పూర్తి ముస్లిం సమాజానికి ఒక నాయకుడు ఖలీఫా ఉండాలని ఇస్లాం చెప్తుంది. ఖలీఫా అనేది ముస్లింలందరూ ఎన్నుకుంటే వచ్చేది, కానీ తనకు తాను నేను ఖలీఫా అంటే అది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యము కాదు. మరి ఖచ్చితంగా ముస్లిం సంస్థలు అన్నీ కూడా ఐఎస్ఐని ఖండించాయి. ఇస్లాంకు ఈ ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు. చివరిగా తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రం ఇస్లాం చెబుతుంది. సూర మాయిదా సూర నంబర్ 5:32లో మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు ప్రపంచ మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానమని చెప్పేటటువంటి ధర్మం ఇస్లాం. కాబట్టి ఇస్లాంలో ఇలాంటి కార్యకలాపాలకు ఎలాంటి అనుమతి లేదు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.